బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్ట్రక్చర్ చాలా బాగుందిరా. ఏంటిది అదే? హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేసుకుందామని మార్నింగ్ వెళ్ళి మేము చికెన్ తీసుకొని వచ్చామన్నమాట. సో ఆనియన్స్ ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేస్తుండు. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పసుపు, ఉప్పు, కారం, అల్లం, లెమన్స్, ఇవి అన్నీ మసాలాయి, అండ్ కొత్తిమీర, పుదీనా, అండ్ ఫైనల్లీ చికెన్లో కారం వేసుకున్నాం. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం స్పైస్ చేస్తున్నాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పెరుగు. మనం అంటే కొంచెం మంచి గ్రేవీగా కావాలి అనుకున్నప్పుడు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం ఎంత పెరుగు వేస్తే అంత గ్రేవీ వస్తుంది అన్నమాట. సో నేను ఒకటి ఫుల్ ప్యాకెట్ పెరుగునైతే వేసేసాను. నెక్స్ట్ లెమన్, కొత్తిమీర, అండ్ పుదీనా. ఈ ఫ్రై ఆనియన్స్ బిర్యానీకి 2.5 గ్లాస్ బియ్యం అయితే పోయాలనుకుంటున్నా. సో 2.5 అంటే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. సో కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత అందులో సాల్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం మసాలా, కొంచెం ఆయిల్. మ్యారినేషన్లో లాస్ట్కి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకుందాం. ఇలా మరిగిన వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసేద్దాం. ఫిఫ్టీ 50% రైస్ అయ్యాక మనం వాటర్ని అయితే ఉంచేద్దాం. ఇప్పుడు వేరే రైస్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి, ఆయిల్, డాల్డా ఏదైనా వేయచ్చు. సో నాకు నెయ్యి ఇష్టం కాబట్టి నేను నెయ్యి వేసుకున్నా. నెక్స్ట్ ఫ్రై ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇంకా బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాం రండి గాయ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్ట్రక్చర్ చాలా బాగుందిరా. ఏంటిది అదే? టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను.